హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు చైతు వ్లాగ్స్. ఈరోజు మనం చాలా అందంగా క్యూట్గా ఉండే ఈ బీడెడ్ మినీ పర్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చిన్నదే అయినా చూడడానికి ఎంత అందంగా ఉందో కదా అండి. అది కూడా మన చేతులతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఈ అందమైన మినీ పర్స్ ఎలా తయారవుతుందో వీడియో చివరి వరకు చూడండి. మరి ఆలస్యం చేయకుండా మన బీడెడ్ మినీ పర్స్ తయారు చేయడం ఎలానో చూద్దామా? చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో. గ్రీన్ అండ్ వైట్ బీడ్స్తో తయారు చేశానండి. ముందుగా ఐటమ్స్ అయితే చూపిస్తాను. గ్రీన్ బీడ్స్ అండి, సేమ్ వైట్ బీడ్స్ లానే గ్రీన్ బీడ్స్. ఈసారి కొంచెం కొత్తగా తీసుకొచ్చాను. ఇవి క్రిస్టల్స్ అయితే కాదు, క్రిస్టల్స్ అయితే కొంచెము గ్లాస్ షైనింగ్లో ఉంటాయి. బీడ్స్ కాబట్టి సేమ్ ఈ వైట్ బీడ్స్ లానే ఉంటాయండి. చాలా అందంగా క్యూట్గా ఉంటాయి. 6 mm బీడ్స్. దీనికి కావాల్సిన సీజర్, థ్రెడ్, నీడిల్ ఇవి కామన్గా మనం ఎప్పుడు యూజ్ చేస్తూనే ఉంటాం కదా. సో ముందుగా అయితే 6 బీడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది, వైట్ బీడ్స్. 6 బీడ్స్ మెథడ్ అండి ఇది. ఇందులో మెథడ్స్ తెలుసు కదా మీకు, ఎన్ని బేసిక్స్ ఉంటాయి. 4 బీడ్స్ బేసిక్, 5 బీడ్స్ బేసిక్, 6 బీడ్స్ బేసిక్, ఇలా చాలా ఉంటాయి. ఇలా 6 బీడ్స్ బేసిక్ తీసుకొని ఒక చిన్న ఫ్లవర్ లాగా కొట్టుకోవాల్సి ఉంటుంది. కొంచెం టైట్గా కుట్టాలండి. నేనైతే కుట్టేసాను ఇలా. తర్వాత ఒక గ్రీన్ పూస తీసుకొని ఆ మధ్యలో వేయాలండి. థ్రెడ్ అయితే ఒక పూసలోంచి తీసుకున్నాం కదా, ఆ థ్రెడ్లోకి గ్రీన్ పూసను ఎక్కించి థ్రెడ్ ఏ పూసలోంచి అయితే వచ్చిందో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పూసకు మళ్ళీ నీడిల్ని తీసుకురావాల్సి ఉంటుంది. అప్పుడే ఈ గ్రీన్ బీట్ అనేది అందులో ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. ఒక చిన్న ఫ్లవర్ లాగా వస్తుంది కదా, అప్పుడేమో ఖాళీగా ఉన్న ఫ్లవర్ ఇప్పుడేమో ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇలా షైనింగ్గా చాలా అందంగా కనిపిస్తుంది. చూసారు కదా, ఇలానే అండి. ఇప్పుడు 5 బీడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది, వైట్వి. ఈ ఫ్లవర్ చుట్టూ 6 ఫ్లవర్స్ వేసుకోవాల్సి ఉంటుంది, ఇలానే చిన్న చిన్నవి. అప్పుడే ఈ చిన్న పర్స్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, 5 పూసలు తీసుకోవాలి. 5 పూసలు ఎందుకు పడతాయంటే ఆల్రెడీ థ్రెడ్ ఒక పూసలోంచి వచ్చి ఉంటుంది, అంటే ఆ పూస కూడా దీనికి యాడ్ అవుతుంది అన్నట్టు. సో ఒక ఫ్లవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేనైతే ఒక 3 కుట్టి చూపిస్తాను మీకు వివరంగా తెలవడానికి. న్యూ బిగినర్స్ అయితే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి అని చూపిస్తున్నాను. ఇంకా కామన్గా ఇలానే 5 పూసలు పెట్టుకొని కొట్టుకోవాల్సి ఉంటుంది. లాస్ట్కి వచ్చాక 3 పూసలు మాత్రమే యూజ్ అవుతాయండి. లాస్ట్ ఫ్లవర్కి 3 పూసలే యూజ్ అవుతాయి. ఇలా టైట్గా కుట్టాలి. అయితే ఈ గ్రీన్ పూసలు ప్రతి ఫ్లవర్లోకి కుట్టాలి, కానీ నేను చివర్లో యాడ్ చేద్దాం అనుకొని ముందైతే వైట్ పూసలన్నీ వేస్తూ వెళ్తున్నాను. చూసారు కదా, ప్రతి పూసను చాలా నీట్గా ఇలా టైట్గా కొట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఈ పర్స్ అనేది చాలా టైట్గా వస్తుందన్నమాట, స్టిఫ్గా వస్తుంది. చూడటానికి చిన్నగా ఉన్న దీని లుక్ మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుందండి. మనకు నచ్చిన కలర్స్లో ఇదే డిజైన్ని డిఫరెంట్గా కూడా తయారు చేసుకోవచ్చు. మొత్తానికైతే లాస్ట్ వరకు వచ్చాను కదా, ఈ 3 పూసలు ఇక్కడ ఉన్నాయి. ఇంకొక 3 పూసలు తీసుకుంటే సరిపోతుంది. మీకు ముందే చెప్పాను కదా, 3 పూసలే లాస్ట్లో యూజ్ అవుతాయి అని. ఇలా ఆల్రెడీ అక్కడ 3 పూసలు ఉన్నాయి. సో ఈ ఫ్లవర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. చివరికి వచ్చాక మాత్రం కొంచెం టైట్గా 2 సార్లు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు గ్రీన్ పూసలు వేసుకోవాలండి. చుట్టూ 6 ఫ్లవర్స్కి గ్రీన్ పూసలు వేసుకోవాల్సి ఉంటుంది. వైట్ అండ్ గ్రీన్ బీడ్స్ కాంబినేషన్ ఈ పర్స్కి చాలా బ్యూటిఫుల్ లుక్ని ఇచ్చిందండి. బీడ్స్ని నీట్గా అరేంజ్ చేస్తే పర్స్కి మంచి ఫినిషింగ్ వస్తుంది. చాలా చిన్నగా ఉండటం వల్ల పిల్లలు దీంతో ఆడుకోవడానికి ఇష్టపడతారండి. కామన్గా అయితే బీడ్స్తో ఇలాంటి బ్యూటిఫుల్ ఐడియాస్ తయారు చేయడం ఒక మంచి క్రియేటివిటీ హాబీ కూడా. ఇంట్లో స్పేర్ టైంలో నేర్చుకొని ఇలాంటి పర్సెస్ తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్స్ బీడ్స్తో ఇదే మోడల్ని పింక్, బ్లూ, రెడ్, పర్పుల్ ఇలా ఎన్నో కాంబినేషన్స్ చేయొచ్చండి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే డిజైన్ మన ఇమాజినేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అవునా? ఓకే అండి, ఇప్పుడైతే మనం గ్రీన్ బీడ్స్ అయితే మొత్తంగా కుట్టేసాము. నెక్స్ట్ ఏంటంటే నేను సేమ్ ఇలానే ఇంకో ప్యాటర్న్ కూడా కుట్టి పెట్టాను. ఆ ప్యాటర్న్ని ఈ ప్యాటర్న్ని కలిపి వైట్ బీడ్స్తో అటాచ్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇది ఇంకో ప్యాటర్న్. ఈ రెండింటిని ఇలా సేమ్ పొజిషన్లో పెట్టి వైట్ బీడ్స్ వేస్తూ కంప్లీట్గా ఫినిష్ చేయాలి. ముందుగా ఒక వైట్ పూస తీసుకొని ఒక ప్యాటర్న్లోకి ఎక్కించాలి. ఇలా నెక్స్ట్ ఇంకొక పూస తీసుకొని రెండో ప్యాటర్న్లోకి ఎక్కించాల్సి ఉంటుంది.
ఇలా ఈ రెండింటిని కలుపుతూ వెళ్ళాలండి. జాగ్రత్తగా పట్టుకొని కుట్టాల్సి ఉంటుంది. లేకపోతే జారితే కొంచెం ఫినిషింగ్ అనేది నీట్‌గా రాదు. లూజ్ అయిపోతుంది కూడా ఈ పర్స్ అనేది. ఇది బీడెడ్ మినీ పర్స్ అని చెప్పాను కదా! యాక్చువల్లీ కీ చైన్‌లా కూడా యూజ్ చేసుకోవచ్చు. పర్స్ అని ఎందుకన్నానంటే, ఒక కస్టమర్ నా దగ్గరకు వచ్చిందండి. హ్యాండ్ బ్యాగ్ కావాలని. అప్పుడు నా దగ్గరున్న 22 డిజైన్స్ చూపించాను. కానీ తను అందులో కొన్ని తీసుకుంది ఆల్రెడీ ముందే. "అక్క ఆల్రెడీ నేను ఇవి తీసుకున్నాను. ఇప్పుడున్నయి మీ దగ్గర మాత్రం నేను చూసాను వాటిని. సో, నాకు ఇంకొంచెం కొత్తగా కావాలి" అని చెప్పిందండి. అప్పుడు నేను ఐడియాతోని ఈ పూసలన్నీ ముందు పెట్టుకొని ఇలా అయితే ట్రై చేసి చూస్తున్నాను అన్నమాట. ఇది అయిపోగానే అమ్మాయికి మెసేజ్ పెట్టాను నేను. అంటే ఫోటో పంపించి, "వావ్ అక్క సూపర్ ఉంది. నాకు ఇలా పెద్ద బ్యాగ్ కావాలి" అని చెప్పింది. మొత్తానికి ఈ చిన్న బ్యాగ్ కోసం పెద్ద బ్యాగ్ అయితే ఆర్డర్ వచ్చిందండి. మాటల్లో పడుతూ కుట్టేసానా, కంప్లీట్ అయిపోయింది అటాచ్మెంట్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండిల్ వేద్దాం. హ్యాండిల్ ఎలా వేస్తున్నానంటే 2 వైట్ బీడ్స్, ఒక గ్రీన్ బీడ్, మళ్ళీ 2 వైట్ బీడ్స్, ఒక గ్రీన్ బీడ్, అలా కొంచెం లెంత్తోని కంప్లీట్ చేస్తున్నాను. చూడండి చాలా ఈజీగా అయిపోతుంది హ్యాండిల్ మాత్రం. ఏ పూస నుంచి అయితే తీసుకుంటున్నానో ఈ థ్రెడ్ని దానికి ఆపోజిట్ పూసలోంచి క్లోజ్ చేయాల్సి ఉంటుందండి. అంటే కలర్ కాంబినేషన్ బాగుందని హ్యాండిల్ని కూడా ఇలా డిజైన్గా తయారు చేస్తున్నాను అన్నమాట నేను. ఫ్లవర్ ప్యాటర్న్, హార్ట్ ప్యాటర్న్, ఇనిషియల్స్ ఇలా కస్టమ్ డిజైన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. బీడింగ్ నేర్చుకోవాలనుకునే బిగిన్నర్స్కి ఇది ప్రాక్టీస్ చేస్తానికి మంచి ప్రాజెక్ట్ అండి. ఒకసారి టెక్నిక్ వచ్చాక ఇదే ప్యాటర్న్తో డిఫరెంట్ సైజులో బ్యాగ్స్ తయారు చేసుకోవచ్చు. ఇది అందంగా ఉండటం మాత్రమే కాదు, హ్యాండ్మేడ్ స్కిల్స్ని ఇన్కమ్ సోర్స్గా మార్చాలనుకునే వారికి కూడా మంచి ప్రాజెక్ట్ ఐడియా. ముఖ్యంగా హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ వాల్యూ ఇచ్చే కస్టమర్స్కి అయ్యో నా కోసం ప్రత్యేకంగా తయారు చేశారేమో అనే ఫీలింగ్ అయితే కంపల్సరీ వస్తుందండి. చూసారా, మన పర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మినీ బీడెడ్ పర్స్ ఎంత అందంగా ఉందో కదా. ఒక్కో బీడ్ చిన్నదే కానీ ఆ బీడ్స్ అన్నీ కలిస్తే ఇంత బ్యూటిఫుల్ బ్యాగ్ తయారవుతుంది. ఇదే ఈ క్రాఫ్ట్ యొక్క బ్యూటీ అన్నమాట. మీకు కూడా ఇలాంటి క్యూట్ బీడెడ్ మినీ బ్యాగ్ తయారు చేయడం నేర్చుకోవాలనుందా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఒక్కో బీడ్తో కలిసి బ్యూటిఫుల్ క్రియేషన్ని తయారు చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.